జ్యోతిష్యం ప్రకారం గ్రహాల్లో ప్రత్యేకత కలిగిన శుక్రుడు ఈ నెల 18వ తేదీన తులారాశిలో ప్రవేశించాడు. 18వ తేదీ నుంచి 28 రోజుల పాటు ఇదే రాశిలో సంచారం చేస్తాడు. ఈ రాశికి అధిపతి కూడా ఆయనే. దీనివల్ల మాలవీయ రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారు గొప్ప గొప్ప పనులు చేసి విజయాలను అందుకుంటారు. వారికి ప్రేమ సాన్నిధ్యం లభించటంతో పాటు గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను కూడా పూర్తి చేస్తారు. ఏ రాశుల వారికి ఏ విధంగా కలిసి రానుందో తెలుసుకుందాం. మేషరాశి. పారిశ్రామికవేత్తలు విభిన్నమైన కాంట్రాక్టులు పొందుతారు. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. శత్రువులకు దూరంగా, రాజకీయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కొంతకాలంగా మీరు కొనుగోలు చేయాలనుకున్న వాటిని కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు వారిపై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. తులారాశి. శుక్రుడు ఈ రాశిలోకి ప్రవేశించినప్పుడే మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. వీరికి ధనలాభం కలుగుతుంది. వరుడి కోసం వెతుకుతున్న వధువుకు వారు కోరుకున్న వరుడు దొరుకుతారు. ఈ సమయంలో వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలను ఆర్జిస్తారు. ఇప్పుడు పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తాయి. ధనుస్సు రాశి. కుటుంబంలో ఎప్పటి నుంచో ఉంటున్న కలహాలు తగ్గిపోతాయి. దాంపత్య జీవితం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలోనే వివాహాలు కుదురుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలతో పాటు వారి వారి రంగాల్లో మంచి స్థాయికి చేరుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.